మనకి స్తోత్రం కలుగునుగాక. 1 దినవృత్తాంతములు 17వ అధ్యాయము 27వ వచనము. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది అన్నిటికీ ఆశీర్వదించబడి ఉండను. అవును ప్రియులారా, ఎప్పుడైతే దేవుడు ఆశీర్దిస్తాడో మన కుటుంబాలు దీవింపబడతాయి. జక్క ఇంటికి యేసయ్య వెళ్ళాడు, ఆ కుటుంబానికి రక్షణ వచ్చింది. జక్క జీవితం మారిపోయినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. అలాగే మనం చూస్తున్నాడు పౌలు శీలులు ఎప్పుడైతే చెరసాల అధికారి ఇంటికి వెళ్లారో, సువార్త చెప్పారో, కుటుంబం అంతా రక్షింపబడింది, బాప్తిసం తీసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అలాగే అందుకు మనము మన కుటుంబాలు రక్షింపబడాలంటే హానోకు వలె దేవుని అడుగుజాడల్లో ప్రతిరోజు కూడా నడుచుకుంటూ వెళ్ళాలి. యాకోబులాగా పౌరుషము కలిగి ప్రార్థన చేసి ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఇస్సాకు లాగా ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. మనము చదువుతుండొచ్చు, ఉద్యోగాలు చేస్తూ ఉండొచ్చు, వ్యవసాయం చేస్తుండొచ్చు. మనం ఏది ఒక పనిలో ఉన్నప్పటికీ కూడా ప్రథమ స్థానం మన జీవితంలో ఎప్పుడైతే వాక్యానికి దేవుని సన్నిధికి ఇస్తామో దేవుడు మనల్ని దీవిస్తాడు. మన చదువులను ఆస్వాదిస్తాడు, మన ఉద్యోగాన్ని దీవిస్తాడు, మనం వ్యవసాయం పంటని దీవించి మన సేవను కూడా ఆస్వాదిస్తాడు. వాక్యాలు అనేక దైవజనులు ఆది కాండ నుంచి అంతం వరకు మన కొత్త నిబంధనకు చూసినప్పుడు ప్రతి ఒక్కరూ దైవ సేవకులు ఆయనకి ముఖ్య స్థానం ఇచ్చారు. కాబట్టి రాజులు గాని ప్రవాదులు అందరూ కూడా న్యాయాధిపతులు దీవింపబడ్డారు, ఆస్వాదించబడినట్టుగా ఉన్నారు. అందుకే మనం దేవునికి ప్రధాన స్థానం ఇద్దాము, దీవెనలు పొందుకుందాము. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.